శుభ్రంగా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు మన లోకేష్ గారు. అందుకే అందమైన నగరం, సుందరమైన నగరం, అందమైన నగరం మన మంగళగిరి నగరం, అందమైన నగరం. కాబట్టి వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొంటాం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-2026లో భాగంగా స్వచ్ఛ మంగళగిరి 2.0 నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. చేయి చేయి కలుపుదాం, మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతాం నినాదంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా నేతృత్వంలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది నగరంలో నిర్దేశిత వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 29వ వార్డు తిప్పర్ల బజారు 18వ సచివాలయం పరిధిలో గురువారం ఉదయం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, శానిటరీ సెక్రటరీలు, పారిశుద్ధ్య విభాగ సిబ్బంది స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమాన్ని చేపట్టారు. వీరితో పాటు 29వ వార్డు టీడీపీ నాయకులు, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి 147 బూత్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ కాదర్వలి, మైనార్టీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు 181వ బూత్ ఇన్ఛార్జ్ షేక్ షమీరా, తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షుడు 144వ బూత్ ఇన్ఛార్జ్ తుమ్మల చెరువు అనురాగ్, మైనార్టీ సెల్ పట్టణ కార్యదర్శి నజీర్, నాయకులు గోవర్ధన్, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ మంగళగిరి 2.0 పై స్థానికుల్లో అవగాహన కల్పించారు. అలాగే ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛ మంగళగిరి ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికులు టెర్రస్ గార్డెనింగ్ నిర్వహిస్తుండటాన్ని అడిషనల్ కమిషనర్ శకుంతల గమనించారు. ఆశాంతం పరిశీలించి వారిని అభినందించారు. మంగళగిరి 2.0లో భాగంగా మనం ఈరోజు తిప్పర్ల బజారు 2 అదేవిధంగా వార్డు నెంబర్ 29లో మనము ఈరోజు స్వచ్ఛ మంగళగిరి నిర్వహించుకున్నాము. అందరూ స్థానికంగా ఉన్న సమీరా గారు, ఫిరోజ్ గారు, స్థానిక పొలిటికల్ పర్సన్స్, పబ్లిక్ పర్సన్స్ అందరూ సహకరించారు. చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో అనేది ఆ మైండ్ అనేది ఈ స్వచ్ఛత, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మంగళగిరి కాన్సెప్ట్ వైపు రావాలి. ఇది ఏదో ఒకటి చేయటం అనేది కాదు, ప్రతిరోజు ప్రతి దీంట్లో ఉంటుందన్నమాట. ఒక ఆరుబయట మనం ఈరోజు పనుల మీద చాలామంది మంగళగిరి పట్టణానికి వస్తూ ఉంటుంటారు. ఆ పనుల మీద వచ్చినప్పుడు లేకపోతే బజార్కి వెళ్ళినప్పుడు మరుగుదొడ్లు వాడాలి. ఆరుబయట ఎక్కడా కూడా అక్కడ మనం ప్రతి కమర్షియల్ ఏరియాలో కూడా 100 మీటర్లకి మనం ట్విన్ బిన్స్ పెట్టించాము. ఆ ట్విన్ బిన్స్లోనే చేతులు చెత్త ఏదైనా ఉంటే దాంట్లో వేయాలి. ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ మనము చాలా ప్లేసెస్లో ఇప్పుడు మనము యాస్పిరేషనల్ టాయిలెట్స్ అంటూ చాలా మోడర్న్గా కట్టించినవి ఉన్నాయి. బస్టాండ్ ఏరియా కావచ్చు, లేకపోతే కాళీమాత టెంపుల్ దగ్గరలో కావచ్చు, ఇట్లా వాటిని వాడాలి. ఎక్కడ బయట ఇవి చేయకూడదు. ఇలాంటి కొన్ని అన్నిటినీ అలానే మన ఖాళీ స్థలాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనందరము మన ఇంటి పక్క ఖాళీ స్థలం ఉంటే కనుక వీళ్ళెవరూ శుభ్రం చేయట్లేదు, దాంట్లో అంతా చెత్త ఉంటుందని మనం కంప్లైంట్ చేస్తాం. బట్ మనకు సంబంధించింది ఏదో ఒక మూల ఎక్కడో అక్కడ ఉన్నప్పుడు మాత్రం దాన్ని గుర్తుపెట్టుకోం. మనం మన ఖాళీ స్థలాలు ఎక్కడున్నా కూడా అది మనం వాడేదాకా, ఉపయోగంలోకి తెచ్చుకునేదాకా నీట్గా పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనే దాంతో మనం ఎప్పటికప్పుడు బాగు చేసుకోవటము, పిచ్చి చెట్లు లేకుండా చూసుకోవటం చేయాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు కూడా ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే గోడ నుంచి అవతలకేస్తారు. ఆ ఖాళీ స్థలమే కదా ఏముందిలే అన్నట్లు దాన్ని పోయే వాళ్ళు కూడా చాలామంది తీసుకొచ్చి అక్కడ వేస్తారు. అలాంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావటం, కుళ్ళిపోయిన స్మెల్ రావటము, దానికి తోడు ఇంకొంచెం చేరి ఆ ప్రదేశం అంతా ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ అవుతుంది. సో స్వచ్ఛత అనేది మన యొక్క ఆలోచనలో ఒక భాగంగా మారాలి. ప్రతి అడుగు ప్రతి సందర్భంలోనూ మనం ఒక యాగరిగా మనం చేసుకుంటే ఇది మన ఇల్లు, మన బజారు, అదేవిధంగా మన ఊరు,
మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అనేది స్వచ్ఛతగా ఉంటుంది. దీని యొక్క పూర్తి సహకారం అవుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనము ఇక్కడ స్థానికంగా హోమ్ కంపోస్ట్ చేస్తూ అదేవిధంగా టెర్రస్ గార్డెన్ ఇస్తున్న మక్బూల్ గారి యొక్క ఇల్లు కూడా మనం విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే చిన్నదైనా సరే టెర్రస్ గార్డెన్కి ఎంకరేజ్ చేయండి. అలానే మన ఇంట్లో తయారయ్యే వేస్ట్ తోటి మన కిచెన్ వేస్ట్ని చక్కగా ఏదో కాదు ఒక 2 పెరుగు డబ్బాలో లేకపోతే పెయింట్ డబ్బాలో దొరుకుతూ ఉంటాయి మనకి, వాటిల్లో పెట్టి ఒక దాంట్లో నిండిపోయిన తర్వాత వేయటము, దాంట్లో కొంచెం పైన కింద ఏమీ స్మెల్ రాకుండా కొద్దిగా కొబ్బరి పొడి కానీ కొబ్బరి పీచు కానీ లేకపోతే ఒట్టి మట్టి లాంటిది కానీ ఆకులు కానీ వేసుకొని రోజు దాంట్లో చేసుకుంటూ ఉంటే అది నిండిన తర్వాత ఇంకో డబ్బా వాడే లోపల ఇది ఎరువుగా అయింది. దాన్ని మనం టెర్రస్ గార్డెన్కి మన కిచెన్ గార్డెన్కి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ఒక పార్ట్ మనకి. ఇవన్నిటినీ కూడా ఎంకరేజ్ చేయడం మన ఉద్దేశం. అందరినీ కూడా వీరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.